గల్ఫ్ లో కొనసాగుతున్న యుద్ధం విశాఖ వాసి ఉసురు తీసింది. మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్త మరణ వార్త విని భార్య భార్గవి కన్నీరు మున్నీరవుతోంది. కొద్ది రోజుల్లోనే విధులు ముగించుకుని ఇంటికి చేరుకోవాల్సిన మెరైన్ ఇంజనీర్ సురేష్ ఊహించని విధంగా అమెరికా సైన్యం చేసిన దాడిలో చనిపోయారు. 10 రోజులుగా ఆయన వార్ జోన్లోనే ఉన్నారని ఆయన భార్య భార్గవి చెప్తున్నారు. మరో 3 రోజుల్లో లోడింగ్ అయిపోతే సేఫ్గా వచ్చేస్తానని కూడా భర్త చెప్పారని ఆమె అంటున్నారు. ఇంతలోనే నిన్న రాత్రి మిస్సింగ్ అని కాసేపటికి మృతదేహం లభ్యమైందని సమాచారం ఇచ్చారంటున్నారు భార్గవి. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది ఆయన కుటుంబం. వాస్తవానికి మరో చీఫ్ ఇంజనీర్కి తోడుగా ఉండేందుకు 10 రోజుల డ్యూటీ కోసం వెళ్లారు. కానీ అక్కడ పరిస్థితుల కారణంగా విధులు నిర్వర్తించాల్సిన కాలాన్ని పొడిగించారు. త్వరలోనే ఇంటికి వచ్చేందుకు సురేష్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతలోనే జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అంటే జనరల్గా చివరిసారిగా మీతో మాట్లాడారు కదా, ఆయన చెప్పి పిల్లల కోసం కానీ మీకోసం చెప్పిన మాట ఏంటమ్మా? చివరిసారిగా జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త నయం, జాగ్రత్త జతిన్, జాగ్రత్త అంతే. Jan 28 వెళ్ళారు. ఎప్పుడు రావాలి తిరిగి? మళ్ళీ యాక్చువల్గా ఇప్పుడు రావాలి, లెటర్ ఇచ్చారు. వచ్చేయాల్సిన టైమే, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది. మంత్ చైనాలో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదండి. 10-15 డేస్ బ్యాక్ దుబాయ్ వచ్చినాకే నాకు హెడేక్ స్టార్ట్ అయింది. సో 10 డేస్ నుంచి ఆ జోన్లో ఉన్నారు. కార్గో ఆపరేషన్స్ నడుస్తున్నాయి. సో చెప్పాము అటెంటివ్గా ఉండండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోండి అంటే, అది పెద్ద ట్యాంకర్ షిప్ ఫిల్ అవ్వడానికి టైం పడుతుంది. అలా లేట్ అయిపోతుంది. మేబీ హోప్ఫుల్లీ 2-3 డేస్లో అయిపోద్ది. భార్గవి వెళ్ళిపోతాను, మేబీ సేఫ్గా బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం అనేసి మేము దేవుడికి ఇద్దరికి దండం పెట్టుకున్నాం. ఇద్దరం అనుకున్నాం, ఎందుకంటే మాకు పిల్లలు కనిపిస్తున్నారు కదా ఇద్దరికి. సేల్ 30th జాయిన్ అయ్యారు చైనా. మార్నింగ్ 6కి నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చేసాను. ముంబైకి 7 or 8కి ముంబై ఫ్లైట్ అంటే నేనే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చానండి. భయం అనేది లేదండి. ఫైట్ ఏదన్నా ఫైట్ చేస్తారు. ఇప్పుడు అతని నేచర్ నాకు అలవాటు అయిపోయి నేను ఇప్పుడు ఇంత కొద్ది స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను ఎంత బాధలో కూడా. ఎందుకంటే నన్ను ఎంతగా మోటివేట్ చేశారంటే, నన్ను అంత మొండిగా తయారు చేశారు. అతను అంత స్ట్రాంగ్ పర్సన్. భర్త మరణ వార్త విని భార్య భార్గవి కన్నీరు మున్నీరయ్యారు. ఇంట్లో చిన్నారుల రోదనలు అక్కడ వారిని మరింత కలిచివేశాయి. తండ్రి లాంటి బాబాయిని కోల్పోయామంటూ ఆ చిన్నారులు ఏడుస్తున్న తీరు చూసి చుట్టుపక్కల వారి హృదయాలు బరువెక్కాయి. సురేష్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 1 వీక్ చైనా కోసం అని వెళ్ళారు. కానీ అక్కడి నుంచి వాళ్ళు వేరే పోస్ట్ వేసి వేరే దగ్గరికి పంపించారనమాట. సో యాక్చువల్లీ 1 వీక్లో వెళ్ళి వచ్చేయాలి, కానీ ఇన్ డేస్ పంపించారు. ఎలా ఉండేవారు బాబాయ్? బాగా చూసుకుంటారు. మాకు ఫాదర్ తర్వాత ఫాదర్ లాగా. ఇప్పుడు మాకు ఎవ్వరు లేరు. ఫాదర్ కన్నా బాగా చూసుకున్నారు. మాకు మదర్ చిన్నప్పుడు చనిపోయారు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ప్రేమ కూడా మాకు తెలీదు. బాబాయ్ అన్నీ చూసుకున్నారు. నో మోర్.